మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం. ఎవరికి వేసినాం? సోనియా గాంధీ గారికి వేసినాం. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ గారికి వేసినాం. సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండనే ఉంటాడు, ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు, ఢిల్లీలోనే ఉంటాడు. కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ అని చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు 2,500 ఇస్తారని చెప్పి ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారికి మరి మనం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి. లెక్కలు ఇష్టమేనా మీకు? అర్థమైతాయా? ఒకసారి ప్రయత్నం చేసి అర్థం చేసినట్టు. మన కాకునూరు గ్రామంలో 1,100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న 2,500 ఇయ్యలే. అంటే 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలలు ఇంటూ 2,500 మొత్తం లెక్క కడితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పు పడ్డదంతా 5 కోట్ల రూపాయలు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు వస్తే ఏం అడుగురి? అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు గానీ మా 5 కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి. అడుగుతారా అడగారా? అడుగుతారా అడగారా? ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 18 ఏళ్లు 17 ఏళ్లు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడపిల్లలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా.